హాయ్ గైస్, ఏ వెరీ ప్లెజెంట్ డే టు ఆల్. ఈరోజు వీడియోలో అయితే చాలామంది అడుగుతున్న డౌట్కి అయితే ఒక చిన్న క్లారిటీ అయితే ఇవ్వబోతున్నా. అదేంటంటే చాలామంది కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేస్తుంది ఏంటంటే త్రిబుల్-ఐటీకి ఇంకా నోటిఫికేషన్ రావడానికి అప్రాక్సిమేట్లీ ఒక నెల రోజుల టైం ఉంది కదా, ఈ లోపల బయట కాలేజెస్ తెరిచి వాళ్ళు మాకన్నా అడ్వాన్స్డ్గా ఉంటారు కదా, ఈ లోపల మేము ఏదైనా ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వమా లేదంటే త్రిబుల్-ఐటీ కోసం వెయిట్ చేయమా అని అయితే చాలామంది అడుగుతున్నారు. ఇదిగోండి ఎగ్జాంపుల్ కింద ఇది ఒక కామెంట్ అయితే నేను ఓపెన్ చేసి ఉంచా. అన్న ఇప్పుడు త్రిబుల్-ఐటీ అడ్మిషన్స్ పడతాయని వెయిట్ చేస్తున్నాము, ఇక్కడ జాయిన్ అవ్వలేదు, ఏం కాదుగా అన్న, ఒకవేళ తర్వాత వేరే కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అన్న. ఓకే, దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే మనకి 3 ways అయితే ఉన్నాయి. 1 minute 3 ways అయితే ఉన్నాయి. ఒకటేమో త్రిబుల్-ఐటీ నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేయడం, ఇంకోటేమో వేరే కాలేజెస్లో జాయిన్ అవ్వడం, ఇంకోటేమో ఆన్లైన్ స్టడీ. ఈ 3 ఏ విధంగా మీరు యూజ్ చేసుకోవాలనేది అయితే చెప్తున్నాం. ఫస్ట్ త్రిబుల్-ఐటీ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతూ ఉండి ఒకవేళ మీ స్కోర్ కనుక మీరు ఏ క్యాస్ట్ అయినప్పటికీ అరౌండ్ 550 or 560 ప్లస్ ఇట్లా ఉందనుకోండి, మీరైతే త్రిబుల్-ఐటీల కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే ఎట్లాగా మీరు మన ప్రీవియస్ వీడియోస్లో చూస్తే చాలా న్యూస్ ఆర్టికల్స్లో వేసింది ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి ఈసారి తక్కువ మార్క్స్ వచ్చినాయి. అండ్ ఒకవేళ మీరు కనుక 550, 560 రేంజ్ ఆ ప్లస్లో ఉంటే కనుక మీకు ఖచ్చితంగా సీట్ వచ్చి అయితే అవకాశం ఉంది. సో ఒకవేళ మీరు గవర్నమెంట్ వాళ్ళైతే అట్లా వెయిట్ చేయండి. ఒకవేళ మీరు ప్రైవేట్ స్కూల్ వాళ్ళైతే అరౌండ్ 570 or 580 ప్లస్ ఈ స్కోర్లో కనుక మీరైతే వెయిట్ చేయండి. అండ్ రిజర్వేషన్ బట్టి ఒక 10 to 20 మార్క్స్ అటు ఇటు ఉన్నా పర్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ SC ST వాళ్ళకి కొంచెం ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది, అటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నా పర్లేదు. ఎందుకంటే మీకు ఈ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సో దే కెన్ వెయిట్ ఫర్ త్రిబుల్-ఐటీ. అండ్ ఇంకోటి ఏంటంటే జాయిన్ ఇన్ అదర్ కాలేజెస్. కొంతమంది స్కోర్ ఎట్లా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ త్రిబుల్-ఐటీలో సీట్ రావాలంటే ఎగ్జాంపుల్గా అని చెప్తున్నా, అరౌండ్ ఒక BCA కేటగిరీ వాళ్ళకి వచ్చేసి అరౌండ్ 530 మార్క్స్ కావాలంటే ఒకవేళ మీకు స్కోర్ కనుక 520, 510, 490 ఇట్లా ఉంటే కనుక మీరైతే బయట కాలేజెస్లో జాయిన్ అవ్వడం మంచిది. ఎందుకంటే తర్వాత మీరు త్రిబుల్-ఐటీల కోసం వెయిట్ చేసి మాకు సీట్ రాలేదని అయితే బాధపడిన అవసరం లేదు. అయినా కానీ ఒక విషయం ఏంటంటే బయట ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కావాల్సింది మీ యొక్క మనీ. సో ఈరోజు ఎలాగా July 9th ఈరోజు డేట్ వచ్చేసి, అండ్ త్రిబుల్-ఐటీ నోటిఫికేషన్ వచ్చేసి August 1st వీక్లో ఇస్తామని వాళ్ళైతే ఆల్రెడీ చెప్పారు. అండ్ త్రిబుల్-ఐటీ అడ్మిషన్ ప్రాసెస్ అంతా వచ్చేసి August లాస్ట్ వీక్ కల్లా కంప్లీట్ అవుతుంది. కానీ ఈ ఫస్ట్ వీక్లో ఉంది కదా, August 1st వీక్, ఈ ఫస్ట్ వీక్ అయిన తర్వాత వితిన్ 2 weeksలో అయితే మేబీ వితిన్ 1 weekలో అయితే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారని అయితే సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ మీకు ఒక 25 to 30 daysలో అయితే మీకు త్రిబుల్-ఐటీలో సీట్ వస్తుందా రాదా అని అయితే కన్ఫామ్గా తెలిసిపోతుంది. సో మీరు ఈ లోపల టైం వేస్ట్ అవుతుందని అనుకుంటే థర్డ్ ఆప్షన్ చూడండి, ఆన్లైన్ స్టడీ. మనకి యూట్యూబ్లో చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, స్టడీకి సంబంధించిన అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో మీరు బయట ఇంటర్ వాళ్ళు మాకన్నా అడ్వాన్స్డ్గా ఉంటారు కదా, ఒకవేళ మాకు త్రిబుల్-ఐటీలో సీట్ రాకపోతే మేము ల్యాగ్ అవుతాం అన్న ఆలోచన కనుక మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ MPC గురించి చెప్తా, ఏ సబ్జెక్ట్స్ ఏ చాప్టర్స్ చదవమని. ఓకే, ఫస్ట్ మ్యాథ్స్కి వచ్చేసి ఉంటే మ్యాథ్స్ ఫంక్షన్స్ అండ్ లీనియర్ ఈక్వేషన్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి సిరీస్ అండ్ ప్రోగ్రెషన్స్. ఈ 3 చాప్టర్స్ అయితే మ్యాథ్స్ మీరు చూసుకోండి. వేరే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ రూట్ మ్యాథ్ అకాడమీ అని ఒకటి. అండ్ ఒకవేళ మీకు హిందీ కనుక అర్థమైతే చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి, అన్ అకాడమీ ఇటువంటి గట్టు చాలా ఉన్నాయి ఛానల్స్. సో వాటిని అయితే మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఫిజిక్స్ సంబంధించి అయితే ఫిజిక్స్ వల్ల ఉంది. ఫిజిక్స్లో ఏ యూనిట్స్ అని మీరు అడిగినట్లయితే ఫిజిక్స్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, వెక్టార్స్, ఈ 2 అయితే ప్రజెంట్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఈ 1 monthలో బయట ప్రైవేట్ వాళ్ళు కూడా ఏమీ 7-8 చాప్టర్స్ అయితే కవర్ చేయలేరు. మ్యాక్సిమం 1 or 2 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేయగలరు అంతే. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చరును, ఇంకొకటి అటామిక్ స్ట్రక్చర్ బయట ఇంటర్ సిలబస్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ 2 యూనిట్స్ అయితే మీరు మ్యాక్సిమం కవర్ చేసినట్లయితే ఒకవేళ మీకు త్రిబుల్-ఐటీలో సీట్ రాకపోయినా కానీ నేను చెప్పిన చాప్టర్స్ మీరు కవర్ చేసినట్లయితే
ఒకవేళ త్రిబుల్ ఐటీలో సీట్ రాకపోయినా మీరు బయట ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అయినా కానీ వాళ్ళతో సమానంగా చదివే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాం. ఒకసారి మళ్ళీ సరిగ్గా చూసినట్లయితే త్రిబుల్ ఐటీ కోసం ఎవరు వెయిట్ చేస్తారంటే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది, మంచి స్కోర్ ఉంది, రిజర్వేషన్ ఉంది అని అనుకుంటే త్రిబుల్ ఐటీ కోసం వెయిట్ చేయండి. ఒకవేళ మాకు మంచి స్కోర్ లేదు, అసలు సీట్ రాకపోవడానికి 90% ఛాన్సు, సీట్ రావడానికి 10% ఛాన్సు. ఒకవేళ ఇలా కనుక మీరు అనుకుంటే వేరే కాలేజెస్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ అదంతా కాదు మాకు సీటు మ్యాక్సిమం వస్తుంది, ఒకవేళ తక్కువ ఛాన్సెస్లో రాకపోతే మేము ఏం చేయాలి అని కనుక మీరు అనుకుంటే ఆన్లైన్ స్టడీ చెప్పాను కదా, అంటే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, లేదంటే మీకు గూగుల్ ఉంది, లేదంటే ఎన్సీఆర్టీ బుక్స్ అండ్ సొల్యూషన్స్ అనే ఒక యాప్ ఉంటుంది, అది ఎక్కించుకోండి. ఆ యాప్లో అయితే మీకు వేరే వేరే చాప్టర్స్ ఉంటాయి. సో అదైతే చెక్ చేసుకోండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మ్యాక్సిమం ఇదైతే నేను చెప్పగలను సొల్యూషన్. నాకు అనిపించిన ఒక 3 ways అయితే ఇవి. కానీ ఫైనల్ డెసిషన్ అనేది మీ చుట్టుపక్కల ఉన్న కొంచెం ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా, లేదా మీకు ఆల్రెడీ మీ 10th టీచ్ చేసిన టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళ సజెషన్స్ తీసుకుని అయితే ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోండి. ఎలాగా 1 month కాబట్టి ఈ 1 monthలో బయట సిలబస్ కూడా ఎక్కువ కవర్ చేయలేరు. ఒకవేళ కవర్ చేసినా కానీ అది మీరు కవర్ చేసేలాగా ఈ 3 చాప్టర్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి, ఫస్ట్ చదువుకోండి. అండ్ తర్వాత వచ్చేసి బయట ప్రైవేట్ వాళ్ళు కాబట్టి, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కాబట్టి, ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కాబట్టి మీరు ఎప్పుడైనా డబ్బు ఇవ్వాలి ప్రైవేట్ వాళ్ళు. సో వాళ్ళ డబ్బు కోసం కొంచెం ఇంచుమించు కొన్ని అట్లలో అయితే సీట్స్ అనేవి ఉండవు, కానీ కొన్ని కాలేజెస్లో అయితే మీరు వెళ్ళినా కానీ జాయిన్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది మనీ. సో ఇదైతే అర్థమైందని అనుకుంటున్నాం. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను ప్రతిదానికి రిప్లై ఇవ్వలేకపోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా అర్జెంట్ నెససరీ కనుక ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో జాయిన్ అయ్యి మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే టెలిగ్రామ్లో అయితే ఖచ్చితంగా మెసేజెస్కి రిప్లై అనేది ఇస్తున్నాను నేను. యూట్యూబ్లో అంటే చాలా వస్తున్నాయి కాబట్టి ఒక్కోసారి స్కిప్ చేయవలసి వస్తుంది. సో టెలిగ్రామ్లో మీరు మెసేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఇటువంటి కనుక ఉంటే మీరు యూట్యూబ్లో మీరు పెట్టే డౌట్స్ అన్నీ చూస్తాను. సో మీ డౌట్స్ ఉంటే కనుక పెట్టినట్లయితే ఒకవేళ అది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే ఒక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ అండ్ మీట్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. బాయ్.